ఒక్కసారి ఆలోచించండి, ఒకరితో పరిచయం ఏర్పడిన వెంటనే బహుమతులు, విపరీతమైన ప్రేమ, ఊహించని సర్ప్రైజ్లు ఎదురైతే ఎలా ఉంటుంది? అదొక అద్భుతమైన ప్రేమకథకు నాంది అని మనం మురిసిపోతాం కదా. కాని అదొక ప్రమాదకరమైన మ్యాన్యుపులేషన్ అయితే, అంటే అవతలి వ్యక్తిని గుప్పిట్లో పెట్టుకోవడానికి పన్నిన వ్యూహమైతే? ఈరోజు ఈ విశ్లేషణలో సంబంధాల ప్రారంభంలో కనిపించే రెడ్ ఫ్లాగ్స్ నుండి జీవితకాలం నిలిచి ఉండే బలమైన, ఆరోగ్యకరమైన బంధాన్ని ఎలా నిర్మించుకోవాలో వివరంగా పరిశీలిద్దాం. ఆన్లైన్ ఫోరం రెడిట్లోనే ఒక చర్చలో భలే ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఆ చర్చలో ఒకరు ఇలా అన్నారు: నిజమైన, ఆరోగ్యకరమైన ప్రేమనేది ఎప్పుడూ మృదువుగా, స్థిరంగా ఉంటుంది. లవ్ బాంబింగ్ ఇచ్చే ఆ తాత్కాలిక కిక్తో పోలిస్తే ఇది కాస్త విసుగు తెప్పించేలా అనిపించవచ్చు. నిజమే కదా, ప్రారంభంలో వచ్చే ఆ అతి ప్రేమ ఉక్కిరిబుక్కిరి చేస్తుంది. కాని స్థిరంగా ఒక వెచ్చని దుప్పట్లా కప్పుకునే ప్రేమే ఎప్పటికీ సురక్షితం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే 5 ముఖ్యమైన అంశాలు ఇవే. 1. లవ్ బాంబ్ వ్యవహారాన్ని పసిగట్టడం. 2. నిజమైన శ్రద్ధ వర్సెస్ మ్యానిపులేషన్. 3. కనెక్ట్ అవ్వడానికి పునాదులు. 4. యాక్టివ్ లిస్నింగ్ కళ. మరియు 5. సాఫ్ట్ స్టార్ట్స్ మరియు స్ట్రెస్. ముందుగా మొదటి సెక్షన్లోకి వెళ్దాం. సెక్షన్ 1: లవ్ బాంబ్ వ్యవహారాన్ని గుర్తించడం. అసలు ఈ లవ్ బాంబింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది అపరిమితమైన, ఉక్కిరిబిక్కిరి చేసే అనురాగం. సంబంధం మొదలైన అతి తక్కువ వ్యవధిలోనే ఇది చాలా త్వరగా, అతిగా జరిగిపోతుంది. కాని దీని వెనక ఉన్న అసలుద్దేశం స్వార్థం. తమ భాగస్వామిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి వాడే ఒక అస్త్రమిది. హద్దులను చెరిపేసి వారు గీసిన గీతలో ఎదుటివారిని నడిపించే ప్రయత్నమిది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సంఘటన చూద్దాం. రెడిట్లో ఒకరు పంచుకున్న అనుభవమిది. కేవలం 2 నెలల పరిచయంలో ఒక వ్యక్తి తన పుట్టినరోజు కోసం ఏకంగా 2 వారాలు క్వారంటైన్ ఉండి మరీ తనతోనే గడపాలని భాగస్వామిపై ఒత్తిడి చేశాడు. దానికి ఆవిడ అసౌకర్యాన్ని వ్యక్తం చేస్తే, నా పుట్టినరోజు నాడు నేను చేయాలనుకున్నది అదే అయినప్పుడు నువ్వు ఇలా అనడం ఒక రెడ్ ఫ్లాగ్ అని నిందించాడు. చూశారా, తమకంటూ కొన్ని హద్దులు పెట్టుకుంటే ఈ లవ్ బాంబర్స్ ఎంత కోపంగా రియాక్ట్ అవుతారో. ఒక్కోసారి ఇది కేవలం మాటలకే పరిమితం కాదండోయ్. హద్దులు దాటిన ఆధిపత్య స్వభావం చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. మరొక వ్యక్తి అనుభవం ప్రకారం ఇలా ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తిని నమ్మించి, తీరావారు వద్దు అని స్పష్టంగా చెప్పినా వినకుండా దాడికి గురిచేసిన భయంకరమైన సంఘటనలు కూడా వెలుగుచూశాయి. అందుకే లవ్ బాంబింగ్ అనేది ఎప్పుడూ అమాయకమైన ప్రేమ కాదు, అది ఎదుటివారిని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం అని మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఇక మన రెండో సెక్షన్కొద్దాం. సెక్షన్ 2: నిజమైన శ్రద్ధ వర్సెస్ మ్యానిపులేషన్. బయటకు ఒకేలా కనిపించే ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను వాస్తవ ప్రపంచంలో మనం చూసే చిన్న చిన్న ఉదాహరణలతో అర్థం చేసుకుందాం. డేటింగ్ మొదలైన 2 నెలలకే కిరాణా దుకాణం నుండి ఒక చిన్న పూలగుచ్చం తెచ్చి ఇవ్వడం నిజమైన శ్రద్ధ. కానీ అదే సమయంలో ఏకంగా ఇంటి అద్దెకంటే ఖరీదైన నెక్లెస్ ఇస్తే అదొక లవ్ బాంబు. అది ప్రేమతో ఇచ్చిన బహుమతి కాదు, కృతజ్ఞత పేరుతో వేసిన వల. మరొక అద్భుతమైన ఉదాహరణ చూడండి. మన కారు పాడైపోయినప్పుడు అది రిపేర్ అయ్యే వరకు ఆఫీస్కు డ్రాప్ చేయడం అనేది ప్రాక్టికల్ అయిన, వాస్తవికమైన మద్దతు. దీనినే మనం నిజమైన శ్రద్ధ అంటాం. కాని కారు పాడవ్వగానే వెంటనే ఒక కొత్త కారు కొనివ్వడమేంటి? ఇది అవతలి వ్యక్తి తమపై పూర్తిగా ఆధారపడేలా చేయడానికి వేసిన స్పష్టమైన మ్యాన్యుపులేషన్ వ్యూహం. అలాగే బంధంలో ఎవరి స్పేస్ వారిది. 9 నెలల పరిచయం తర్వాత ఒకే ఇంట్లో కలిసి ఉందామన్న ప్రతిపాదనకు భాగస్వామి ఇంకా సిద్ధంగా లేనని చెబితే దాన్ని గౌరవించి అర్థం చేసుకోవడం నిజమైన ప్రేమ. కాని కేవలం 9 వారాలకే అలాంటి ప్రతిపాదన చేసి కాదంటే కోపగించుకోవడం ఖచ్చితంగా మ్యానిపులేషన్. వీరికి కావాల్సింది సమ్మతి కాదు, విధేయత. ఇప్పుడు మన మూడో సెక్షన్ చూద్దాం. సెక్షన్ 3: కనెక్ట్ అవ్వడానికి పునాదులు. డేటింగ్ ప్రారంభంలో ఉండే రెడ్ ఫ్లాగ్స్ ఎలా ఉంటాయో చూశాం కదా. ఇప్పుడు దీర్ఘకాలికమైన, నిజమైన బంధాన్ని ఎలా కాపాడుకోవాలో డాక్టర్ సూచించిన ఒక మోడల్ ద్వారా తెలుసుకుందాం. ఒక వంతెనలా కనిపించే దీనికి పునాది పరస్పర శ్రద్ధ మరియు గౌరవం. ఈ పునాది మీద సమయం వెచ్చించడం, యాక్టివ్ లిజనింగ్ లాంటివి పేర్చుకుంటూ వెళ్తే బంధం ఎప్పటికీ బలంగా ఉంటుంది. ఇందులో మొదటి అడుగు రోజు చివర్లో కలుసుకోవడం. రోజువారీ పనులన్నీ పూర్తయ్యాక రోజు ఒక 30 నిమిషాలు ఎలాంటి అంతరాయం లేకుండా మాట్లాడుకోవాలి. ఫోన్లు పక్కన పెట్టేయాలి. ఇక్కడ ఒక చిన్న రూలుంది. ఈ సమయంలో మధ్య ఉన్న గొడవల గురించి అస్సలు మాట్లాడకూడదు. కేవలం వారి రోజు ఎలా గడిచిందో వినాలి, వాళ్ల పక్షాన నిలబడి సపోర్ట్ చేయాలి.
ఇది భలే సేఫ్టీ ఫీలింగ్ను ఇస్తుంది తెలుసా. అలాగే పెద్ద పెద్ద బహుమతుల కంటే చిన్న చిన్న విషయాలే బంధాన్ని ఎంతో బలోపేతం చేస్తాయి. రాత్రి భోజనం తర్వాత భాగస్వామికి ఇష్టమైన డెజర్ట్ తెచ్చి ఆశ్చర్యపరచడం లాంటివి భలే పనిచేస్తాయి. ఇది ప్రేమను వ్యక్తపరిచే చాలా ఆరోగ్యకరమైన మార్గం. లవ్ బాంబింగ్ లాంటి ఉక్కిరిబిక్కిరి చేసే చర్య కానే కాదు. ఇక 4వ సెక్షన్ యాక్టివ్ లిజనింగ్ కళ. వినడం కూడా ఒక కళే అండి. ఈ యాక్టివ్ లిజనింగ్లో 3 ముఖ్యమైన దశలున్నాయి. మొదటిది మిర్రరింగ్, అంటే వారు చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నామో లేదో తెలుసుకోవడానికి మాటలను తిరిగి చెప్పడం. రెండవది వాలిడేటింగ్, వారితో ఏకీభవించకపోయినా వారి కోణం నుండి పరిస్థితిని అర్థం చేసుకోవడం. మూడవది ఎంపతి, అంటే వారి స్థానంలో ఉండి ఆ భావాలను హృదయపూర్వకంగా అంగీకరించడం. అయితే వినడంలో శారీరక, మానసిక ఏకాగ్రత రెండూ చాలా ముఖ్యం. టీవీ లేదా ఫోన్ చూస్తూ వింటే లాభం లేదు. పరధ్యానాన్ని పక్కన పెట్టి నేరుగా వారి కళ్లలోకి చూస్తూ వినాలి. పైగా వాస్తవాలను మాత్రమే కాదు, వారు చెప్పే మాటల వెనుక ఉన్న భావాలను కూడా వినగలగాలి. మనం ఏదైనా సలహా ఇచ్చే ముందు ఈ ఏకాగ్రత చాలా అవసరం. చివరిగా మన 5వ సెక్షన్ సాఫ్ట్ స్టార్ట్స్ మరియు స్ట్రెస్. బంధమన్నాక గొడవలు, విభేదాలు సహజం. కాని కష్టమైన సంభాషణను ప్రారంభించడం ఎప్పుడూ ఒక సవాలే. దాని మృదువుగా ఎలా మొదలుపెట్టాలో ఈ సాఫ్ట్ స్టార్ట్ పద్ధతి చెప్పుతోంది. ఇందులో 3 భాగాలుంటాయి. ముందుగా మన భావనను చెప్పాలి, ఆ తర్వాత ఏం జరిగిందన్న వాస్తవాన్ని చెప్పాలి, చివరిగా పరిష్కారాన్ని సానుకూలంగా అభ్యర్థించాలి. దీన్నొక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఎప్పుడూ ఇంతే, లేటుగా వస్తావు అని నిందించే బదులు, మీరింటికి ఆలస్యంగా వచ్చినప్పుడు నేను ఆందోళన చెందుతాను, దయచేసి నాకు కాల్ చేయగలరా అని అడిగి చూడండి. ఇక్కడ నిందలేదు, కేవలం మన ఆందోళన, ఒక చిన్న రిక్వెస్ట్. ఈ యొక్క చిన్న మార్పు గొడవను ఎంతగా తగ్గిస్తుందో ప్రాక్టికల్గా చూస్తే అర్థమవుతుంది. ఇక రోజూ ఇంట్లో చేసుకోగలిగే మరొక అద్భుతమైన వ్యాయామం ఈ స్టికీ నోట్ పద్ధతి. భాగస్వామిలో మీకు నచ్చిన ఒక చిన్న విషయాన్ని, ఉదాహరణకు నిన్ను నమ్ముకోవచ్చు అనో, లేదా నువ్వు చాలా బాగా నవ్విస్తావు అనో రాసి అద్దం మీదో ఫ్రిడ్జ్ మీదో అతికించండి. ఇక్కడ ఎవరు ఎన్ని రాశారు అన్న లెక్కలు ముఖ్యం కాదు. భాగస్వామిని ఎల్లప్పుడూ ఒక పాజిటివ్ కోణంలో చూడ్డమే దీని ముఖ్య ఉద్దేశం. సరే, ఈ సుదీర్ఘమైన విశ్లేషణ చివరికి వచ్చేశాం. దీర్ఘకాలిక బంధం ఎలా ఉండాలో మనం ఈరోజు చూశాము కదా. అవాస్తవికమైన, బలవంతపు లవ్ బాంబింగ్ నుండి బయటపడి ఆరోగ్యకరమైన హద్దులు గీసుకోవడం, ఆపై పరస్పర గౌరవం, సానుభూతితో కూడిన యాక్టివ్ లిజనింగ్ ద్వారా బంధాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాం. నిజమైన ప్రేమ అంటే ఒకరిపై ఆధిపత్యం చెలాయించడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి ప్రయాణించడం. ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకుందాం. మన చుట్టూ ఉన్న అనుబంధాలు ఎలా ఉన్నాయి? అవి లవ్ బాంబిచ్చే తాత్కాలిక, అవాస్తవిక ఉత్సాహంపై ఆధారపడి ఉన్నాయా? లేదా నిజమైన శ్రద్ధ మరియు పరస్పర గౌరవం అనే స్థిరమైన పునాదిపై ఉన్నాయా? నిజమైన కనెక్షన్ ఎప్పుడూ ఒక వెచ్చని దుప్పటిలా సురక్షితమైనది, నిలకడైనది అని గుర్తుంచుకోండి. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.